అరకు అడవిలో తెల్లవారుజామున 6 గంటల సమయం. చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు ఇంకా పూర్తిగా లోపలికి రాలేదు. పొగమంచు ఇంకా అడవిని కప్పేసి ఉంది. అక్కడ ఒక పాత ఇల్లు కనిపిస్తుంది. చాలా సంవత్సరాలుగా ఎవరూ నివసించని ఇల్లు. గోడలు పగిలిపోయాయి, కిటికీలు విరిగిపోయాయి, పైకప్పు కొన్ని చోట్ల కూలిపోయింది. ఆ ఇంటి ముందు 3 యువకులు నిలబడి ఉన్నారు. వాళ్ళు రాహుల్, కార్తిక్, అజయ్. వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు నెమ్మదిగా ఇంటి లోపలికి చూస్తున్నారు. అక్కడ నేలపై ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. అతను వాళ్ళ స్నేహితుడు మనోజ్. రాహుల్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. అతని అడుగులు కూడా కొంచెం వణుకుతున్నాయి. అతను మనోజ్ దగ్గరకు చేరుకుని అతని భుజాన్ని తట్టాడు. మనోజ్, లేచిరా అని అన్నాడు. ఎలాంటి స్పందన లేదు. మరోసారి బలంగా కుదిపాడు. కానీ మనోజ్ కదల్లేదు. అజయ్ కూడా దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకున్నాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాహుల్, అతని శరీరం చల్లగా ఉంది. ఆ మాట విన్న వెంటనే ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది, మనోజ్ చాలా గంటల ముందే చనిపోయాడు. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళని భయపెడుతోంది. నిన్న రాత్రి వాళ్ళతో మాట్లాడింది, వాళ్లతో నవ్వినది, వాళ్లతో బయటికి వెళ్ళినది, అది ఎవరు? ఈ సంఘటనకు ముందు రోజు అన్నీ చాలా సాధారణంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో నివసించే 4 స్నేహితులు, రాహుల్, కార్తిక్, అజయ్, మనోజ్. వాళ్ళు కాలేజీ రోజుల నుంచి మంచి స్నేహితులు. ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రదేశానికి ట్రిప్ వెళ్తారు. ఆ సంవత్సరం కార్తిక్ ఒక ఐడియా చెప్పాడు. బ్రో, ఈసారి అరకు వెళ్ళి అడవిలో క్యాంపింగ్ చేద్దాం అని. అందరికీ ఆ ఆలోచన చాలా నచ్చింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కారులో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి అరకు ప్రయాణం చాలా అందంగా ఉంది. మలుపులు తిరిగే రోడ్లు, పర్వతాలు, లోయలు, మబ్బులు. వాళ్ళు ప్రయాణం అంతా సరదాగా గడిపారు. సాయంత్రం సమయానికి అరకు చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న టీ షాప్ దగ్గర వాళ్ళు ఆగారు. టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడ కూర్చున్న అతను వాళ్ళని గమనించాడు. అతను నెమ్మదిగా అడిగాడు, మీరు టూరిస్టులా అని. రాహుల్ నవ్వుతూ అన్నాడు, అవును, హైదరాబాద్ నుంచి వచ్చాం అంకుల్ అని. ఈ రాత్రి అడవిలో క్యాంపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అతను కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత నెమ్మదిగా చెప్పాడు, అడవిలో లోపలికి వెళ్తే ఒక పాత ఇల్లు కనిపిస్తుంది. అక్కడ రాత్రి ఉండకండి. అజయ్ నవ్వుతూ అన్నాడు, ఎందుకు అంకుల్, భూతాలా అని. అతను తన వైపు నేరుగా చూసి అన్నాడు, కొన్ని చోట్ల ప్రశ్నలు అడగకపోవడమే మంచిది అని సీరియస్గా అన్నాడు. అతను అంతే చెప్పి మౌనంగా కూర్చున్నాడు. వాళ్ళు మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి 8 గంటల సమయం. వాళ్ళు కారును అడవి అంచున పార్క్ చేసి లోపలికి నడిచారు. చంద్రుడు మబ్బుల మధ్య నుంచి బయటికి వస్తున్నాడు. గాలి చెట్ల మధ్యగా వెళ్ళి ఒక విచిత్రమైన శబ్దం చేస్తోంది. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు ఆ ఇంటిని చూశారు. పాత ఇల్లు, చాలా కాలంగా ఎవరూ రాని ఇల్లు. మనోజ్ నవ్వుతూ అన్నాడు, ఇక్కడే ఈ రాత్రి గడిపితే చాలా బాగుంటుంది అని అన్నాడు. వాళ్ళు ఆ పాడుబడ్డ ఇంటి లోపలికి వెళ్ళారు. ఆ ఇంటి లోపల చాలా చల్లగా ఉంది. గోడలపై పాత ఫోటోలున్నాయి. ఒక గదిలో పగిలిన అద్దం, ఇంకో గదిలో పాత చెక్క కుర్చీలు మెట్లుపై అంతస్తుకు తీసుకెళ్తున్నాయి. వాళ్ళు ఒక గదిని శుభ్రం చేసి అక్కడ కూర్చున్నారు. చిన్న మంట వెలిగించారు. ఆహారం తిన్నారు. సరదాగా కథలు చెప్పారు. కాని రాత్రి పెరుగుతున్న కొద్దీ ఇంటి లోపల నిశ్శబ్దం పెరిగింది. రాత్రి దాదాపు 2 గంటలు. కార్తిక్ నిద్రలో ఉండగా ఒక శబ్దం వినిపించింది. పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్టు, టక్ 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 అని. అతను వెంటనే లేచి రాహుల్ని లేపాడు. పై అంతస్తులో ఎవరో ఉన్నట్టు ఉందన్నాడు అన్నాడు. వాళ్ళు టార్చ్ తీసుకుని మెట్లెక్కారు. మెట్లు పాతవి. ప్రతి ఒక్క అడుగుతో చప్పుళ్ళొస్తున్నాయి. పైకి వెళ్ళేసరికి ఎవరూ లేరు. కాని ఒక గది తలుపు నెమ్మదిగా కదులుతోంది. అజయ్ ఒక్కసారిగా లేచాడు. ఎవరో అతని చెవిలో నెమ్మదిగా చెప్పినట్టు అనిపించింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి
అని వాయిస్. అతను చుట్టూ చూశాడు. అప్పుడు తలుపు దగ్గర ఒక మనిషి ఆకారం కనిపించింది. అది మనోజ్. అతను బయటికి నడిచాడు. అజయ్ అనుకున్నాడు మనోజ్ బయటికి వెళ్ళాడేమో అని. ఉదయం వెలుతురు ఇంట్లోకి వచ్చింది. రాహుల్ అందరినీ లేపాడు. అజయ్, కార్తిక్ లేచారు. మనోజ్ మాత్రం నేలపై పడుకున్నాడు. రాహుల్ దగ్గరికి వెళ్ళి లేపాడు. కానీ ఎలాంటి స్పందన లేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మనోజ్ చాలా గంటల ముందే చనిపోయాడు అని. కార్తిక్ నేలను చూపించాడు. దుమ్ములో అడుగుల ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు మనోజ్ దగ్గర నుంచి మొదలై ఇంటి బయట అడవిలోకి వెళ్ళాయి. రాహుల్ నెమ్మదిగా బయటికొచ్చాడు. అడవి పొగమంచుతో కప్పబడి ఉంది. దూరంగా ఒక మనిషి ఆకారం నిలబడి ఉంది. అది మనోజ్ లాగే కనిపించింది. కొన్ని క్షణాలు వాళ్ళ వైపు చూసింది. తరువాత అది నెమ్మదిగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రాహుల్ ఒక్కసారిగా షాక్లో నిలిచిపోయాడు. అది మనోజ్లాగే ఉంది కదా అని అజయ్ నెమ్మదిగా అడిగాడు. కార్తిక్ గొంతు ఎండిపోయినట్టు అన్నాడు. మనోజ్ అయితే ఇక్కడ ఎలా? ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాలు వాళ్ళు మాటలే రాలేదు. అజయ్ ఒక్కసారిగా అన్నాడు, బ్రో, అది మనోజ్ అయితే మనం ఇప్పుడే చూసినదేమిటి? ఆ ప్రశ్నకి ఎవరికీ సమాధానం లేదు. అప్పుడే అడవి లోపల నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఆకులు కదులుతున్న శబ్దం. ఎవరో వేగంగా నడుస్తున్నట్టు. ముగ్గురు ఒక్కసారిగా ఆ దిశగా చూశారు. పొగమంచు మధ్య మళ్ళీ అదే నీడ కనిపించింది. ఈసారి అది వాళ్ళని చూస్తూ కొద్దిసేపు నిలబడింది. తర్వాత ఒక్కసారిగా తిరిగి అడవిలో లోపలికి పరిగెత్తింది. రాహుల్ గట్టిగా అన్నాడు, వెళ్దాం, అదేమిటో చూడాలి. అజయ్ వెంటనే అన్నాడు, బ్రో వద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కాని రాహుల్ మాత్రం ఆగలేదు. అతను టార్చ్ తీసుకుని ముందుకు నడిచాడు. కార్తిక్, అజయ్ కూడా అతని వెంట వెళ్లాల్సొచ్చింది. కొన్ని నిమిషాలు వాళ్ళు ఆ నీడ వెళ్ళిన దిశలో నడిచారు. అడవి ఇంకా దట్టంగా ఉంది. పొగమంచు ఇంకా పెరిగింది. ఒక్కసారిగా రాహుల్ ఆగిపోయాడు. అతని టార్చ్ లైట్ ఒక చెట్టు దగ్గర పడింది. అక్కడ నేలపై ఏదో కనిపించింది. అజయ్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అది మనోజ్ ఫోన్. ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది, కానీ ఇంకా ఆన్లో ఉంది. అందులో ఒక వీడియో రికార్డ్ అవుతోంది. రాహుల్ వెంటనే ఆ వీడియో ప్లే చేశాడు. వీడియోలో మనోజ్ కనిపిస్తున్నాడు. అతను చాలా భయంతో కెమెరా పట్టుకుని మాట్లాడుతున్నాడు. బ్రో, ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. అతని వెనక అడవి కనిపిస్తోంది. అతను మళ్ళీ కెమెరా వెనక్కి తిప్పాడు. కొన్ని సెకండ్లు ఏమీ కనిపించలేదు. తర్వాత ఒక మనిషి ఆకారం కెమెరా ముందు నిలబడింది. అది పూర్తిగా చీకటిలో ఉంది. మనోజ్ భయంతో అడిగాడు, ఎవరు మీరు? అప్పుడే వీడియోలో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. వీడియో ఆగిన వెంటనే అడవి లోపల నుంచి ఒక గాలి బలంగా వీచింది. చెట్లు ఒక్కసారిగా కదిలాయి. పొగమంచు మధ్య మళ్ళీ అదే నీడ కనిపించింది. ఈసారి అది చాలా దగ్గరగా ఉంది. ముగ్గురు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. ఆ ఆకారం కొద్దిసేపు వాళ్ళని చూస్తూ నిలబడింది. తర్వాత నెమ్మదిగా తిరిగి అడవిలో కలిసిపోయింది. ఆ రోజు తర్వాత ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరికి ఎవరూ వెళ్లరు. పోలీసులు కూడా ఆ కేసును పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. రిపోర్ట్లో ఇలా రాశారు, మరణానికి కారణం తెలియదు. కానీ ఆ రాత్రి అక్కడ ఉన్న ముగ్గురు మాత్రం ఒక విషయం చెబుతారు. వాళ్లతో రాత్రి మాట్లాడిన మనిషి మనోజ్ కాదు. అయితే ఆ రాత్రి అరకు అడవిలో ఆ ఇంటి నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిందెవరు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.